ఇదిగండి, ఈరోజు ఉదయం మంచు బాగా పట్టింది, చలి బాగా వేస్తుంది. ఈ మంచులోనే సిన్ని లేచి అంట్లు కడుగుతుంది. అంట్లు కడిగితే నీళ్ళు కొడుతుంది. చూడండి, చుట్టుపక్కల మా ఇళ్ళ మధ్యన తగ్గగానే చుట్టూ పట్టిందండి. కానీ అంత లెక్క కనబడతలేదు పట్టినట్టు పెద్దగా, కానీ బాగా పట్టేసింది పొగ మంచు. బయటకు వెళ్తే దారిగడ కనపడలేదు. ఎందుకంటే విత్తనాల కోసం వదిలిన కాకరకాయ, విత్తనాల కోసం వదిలేసాం. ఏ అమ్మాయి, టీ పెట్టవా అని అడిగితే అంట్లు కట్టిన తర్వాత పెడతాను అంటుంది. అదే అంది. పక్కన మైక్ వెళ్ళిందండి, డిస్టర్బెంట్ వల్ల ఆ వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది. ఎందుకండి, ఇది ప్రోటీన్ పౌడర్ వేసుకొని టీ కాసింది, అది తాగుతున్నాం పొద్దున్నే. ఏం చెప్తుంది చెప్పు. అట్లా వేస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, ఉప్పు, కోడిగుడ్లు వేసి. గోధుమ పిండి వేయలేదా? అదే గోధుమ పిండిలు అన్నీ వేసి కలుపుకొని అట్లా. మళ్ళీ చెప్పు. గోధుమ పిండి అట్లో కారం, ఉప్పు, కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపి అట్లా. ఈ గోధుమట్లోకి వేసి తినడానికి టమాటా పచ్చడి వేస్తుందండి. అది కూడా చూడండి, చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి వేపుతుందండి. బాగా పచ్చిదనం అంతా పోయి బాగా ఫ్రై అయ్యేదాకా వేపాలండి. తర్వాత అవి తీసి పక్కన పెట్టి టమాటాలు వేపుతుందండి. టమాటాలు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసింది. కరివేపాకు కూడా బాగా వేగుతుంది. కరివేపాకు, టమాటా. ఈలోపు జీలకర్ర లేదండి, అందుకోసం కొట్టుకాడికి జీలకర్ర కోసం వెళ్తుందండి. కొట్టుకాడికి టమాటా బాగా వేగిందండి. సాల్ట్, ఎల్లిపాయ, జీలకర్ర కూడా టమాటాలను వేసి మగ్గించామండి. ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నానంటే, ఏం లేదండి, ఇవాళ ఏదైనా ఫంక్షన్లు అయినా, ఏదన్నా దినమైనా, ఏదన్నా శుభకార్యాలైనా గిఫ్ట్లు ఇస్తారు కదా, ఈ ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇవ్వడం వలన చాలా వరకు ఏంటంటే బాక్సుల్లో అన్నం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు వేడి వేడి. అయితే మన అనారోగ్యం అంటున్నారు కదా, అనారోగ్యమే అన్నారేంటి, ఐరన్ క్యాన్సర్లు వస్తాయంట. అదిని మళ్ళీ గుట్టలు పెరిగిపోతున్నాయి ఇళ్ళల్లో ప్లాస్టిక్కి. నేనే 3 కేజీలు 4 కేజీలు ఉల్లిపాయలు ఉడిగేసాను. అవి దాని బదులు చిన్నదే, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఏదైనా స్టీల్ ఏమన్నా ఇస్తే అవి ఉపయోగపడతాయి.
ఇప్పుడు నేను నా స్తోమత తగ్గట్టుగా మొన్న మా ఫంక్షన్కి పిల్లలకి ఆ ప్లేట్ ఇచ్చాను, చిన్నదే టిఫిన్ ప్లేట్ లాగా. అలాగే అలా ఏదైనా ఇస్తే స్టీల్ ఇస్తే ఉపయోగపడుతుంది, ప్లాస్టిక్ మానేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఎవరు తప్పుగా అనుకోవద్దండి, చెప్పాలనిపించింది చెప్పాను. ఉంటానండి, బాయ్. కందిపప్పు వండుతాం, ఏపుతుంది కందిపప్పు కట్టెల పొయ్యి మీద. ఇది వరకు కూడా ఏపుకునేవాడు. సంతోషంగా ఉండే పప్పు భలే ఉండేది. ఇది అండి ఇంటికాడే గోంగూర కాసిందండి. ఇది ఇల్లంట వస్తే గోంగూర కొని పచ్చడి చేసింది. ఆ కోసేసిన గోంగూర చెట్లు నాటింది, ఒక 4 చెట్లు. అవి మొలిసింది, అవి ఇప్పుడు తోటకూర కాసింది. తోటకూర కుప్పు వండుదామని కోస్తుందండి. ఈ మొలక చెట్టు ఏమో ఎండుకాయలు పడేస్తే అలా పడి మొలిసిన చెట్టు అండి. ఎండుకాయలు అలా పడేసేసింది ఎండిపోయినాయి అని. అది మొలిసిన చెట్టు, అది మేమేం పెట్టలేదు, దాన్ని తీసుకొచ్చి అక్కడ లాస్ట్ అనేది మొలిచింది. ఈ చిక్కుడు చెట్టు కూడా అలాగే పడి మొలిచిందేనండి. గోంగూర చూడండి, బాగుంది, పురుగు గిరుగు ఏం లేదు, చాలా బాగుంది. సపోటా చెట్టు అండి, చిన్న చెట్టుకి అప్పుడే కాయలు వచ్చేస్తున్నాయి. ఇది హైబ్రిడ్ చెట్టు కొనుక్కొచ్చి పెట్టానండి. పెట్టినప్పుడు చిన్న కాయ ఉంది. తర్వాత మేము సంవత్సరం లేము కదా ఇక్కడ, తలుపుల్లో ఉన్నాం, అందువలన సరిగ్గా పోషకాలు జరగక మళ్ళీ నీళ్ళు వచ్చినా నీళ్ళు పోస్తున్నాం. చిన్నగా దిగినాయి కాయలు, సపోటా కాయలు చూడండి. నేను పచ్చిమిరకాయ చెట్టును అక్కడ ఆ పచ్చిమిరకాయ చెట్టుకి మళ్ళీ చెట్టుకి నీళ్ళు పోతుంది. ఉడికిందా? ఇదిగండి పప్పు అయితే ఉడుకుతుంది. దీంట్లోకి ఇంటికాడ కాసిన గోంగూరను కోసాము. 2 బీరకాయలు కాస్తే బీరకాయ తయారకుండా కోసేసాడు. ముదిరిపోతున్నట్టుగా అనిపించినాయి. తెర చూస్తే అవి తయారవ్వాలి అసలు, లేతకాయలు. సరే ఒక కాయ ఏం చేస్తానని ఒక కాయ పప్పులు వేసేస్తున్నాను. ఒక బీరకాయ పప్పు వేస్తుంది, బీరకాయ గోంగూర. ఉల్లిపాయ టమాటా. గ్యాస్ అయిపోయిందండి, అందువలన కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. అంత ముందు కూడా అప్పుడప్పుడు ఉండేవాళ్ళం. అప్పుడు గ్యాస్ అయిపోయింది, 2 రోజులు అవుతుంది గ్యాస్ అయిపోయి. పొలాలు ఉన్నాయి, సర్లేని పొలం మీద ఉంటుంది. పెద్ద మీకు టమాటా ఉండేది తీసుకో. పొలిమిరకాయ పచ్చ అల్లం పచ్చడి పెట్టి మిక్సీలో వేసేసింది. నిల్వ పచ్చడా? పచ్చళ్ళు బాగా పెట్టింది, అన్ని పచ్చళ్ళు పెట్టింది. ముగ్గుని లేవంటే ఇవే ఉండి అసలు లేవు టమాటాలు. ఇదిగండి వీడియో చూస్తున్న అందరికీ మరీ థ్యాంక్స్ అండి. వీడియో చివరిదాకా చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఈ వంట అయిన తర్వాత మధ్యాహ్నం 3 నుంచి మళ్ళీ చేపలు పడతాకి వెళ్తామండి. చేపలు ఖాళీగా ఉన్నాం, వర్క్ లేదు. చేపలు పట్టడానికి వెళ్ళి మళ్ళీ చేపలు ఫ్రై చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? వీడియో చివరిదాకా చూడండి, తప్పకుండా లైక్ చేయండి,
తప్పకుండా లైక్ చేయండి. తాలింపు దినుసులు ఉండి జీలకర్ర లేదు, పప్పులో జీలకర్ర ఉండాలి, ఎల్లుల్లిపాయ ఉండాలి, ఎండు మిరగాయలు ఒక 5 రూపాయల ప్యాకెట్, ఎల్లిపాయ ఉంది, కారం, సాల్ట్. ఇదండి పప్పు ఇలా రుబ్బుకోవాలండి, మెత్తగా, బాగా మెత్తగా రుబ్బాలి. తాలింపు వేస్తుందండి. తాలింపు వేస్తే అది 1 నిమిషం తాలింపులో ఉడికితే అయిపోయినట్టే కానీ కూర. ఎల్లుల్లిపాయ, అయిపోయిందండి పప్పు. చేపలు పట్టుకొచ్చామండి. ఈవినింగ్ అంటే ఎగ్ ఫ్రై చేస్తుందండి. చేపల ఫ్రై రేపు చేస్తామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇదండి రైస్ బ్రాండ్ ఆయిల్ కొంచెం ఎర్రగా ఉండిద్దండి. రైస్ బ్రాండ్ ఆయిల్ తలని దినుసులు వేసింది. ఇక ఉల్లిపాయలు వేస్తుంది. ఉల్లిపాయ, కరివేపాకు, ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఏ కూరని కాదు, ఏ కూరలో అయినా సరే ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కూర టేస్ట్ వస్తుందండి. ఉల్లిపాయలు మట్టికి బాగా మగ్గాలి. ఇక టమాటాలకు వస్తుంది. ఒక టమాటా నాగేస్తుంది. తిన్నాను. సాల్ట్ వేస్తుందండి. ఇంకో విషయం అండి, ఏ సాల్ట్ మట్టి ఆ సాల్ట్ వాడమాకండి. లైట్ సాల్ట్ అని ఉంటుంది, అది కొంచెం మంచి బ్రాండ్ వాడండి. ఎందుకంటే గుండె జబ్బులు వస్తున్నాయి, బీపీలు పెరుగుతున్నాయి. ఒకసారి చెప్పిన పేరెంట్స్ అండి అయిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి బందరేడు చూపించుకుంటా. డబ్బులు ఉన్నప్పుడు పసాబి డాక్టర్ దగ్గర చూపించుకుంటా. కట్టుకోలేదా బాగా అది కూడా పెట్టి ఉంటుంది. ఫ్రై చేసుకుంటాం షార్లా అయినా వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే కదా, ఉన్నవాళ్ళు పెడతామంటే అంత హాల్ చుట్టాలి. ఎందుకండి కోడికి ఫ్రై వండుతుంది. మొన్న పెట్టే చపాతీ అని కోడిగుడ్డు పొరటు. నేనే చెప్పవేంటి ఇంకే బాగుందా బాగాలేదా బాగుందా చెప్పవా, ఇది దాకా చూపించానంటే బాగుందా? బాగుంది కూర, బాగుంది, చాలా బాగుంది.